ఏపీ పోస్ట్ పోల్ స్టడీలో షాకింగ్ విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2 సినేరియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలింగ్ తీరును బట్టి చూస్తే ఫలితం 2 రకాలుగా ఉండవచ్చునని తేలింది. అందుకే ఆర్టీవీ మీ ముందుకు 2 అంచనాలను ఉంచబోతుంది. ఈ 2 సినేరియోలు షాకింగ్గానే ఉండబోతున్నాయి. మొదటి అంచనా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ సంచలన ఫలితాలే ఉండబోతున్నాయి. ఆ ఫలితాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లాతో మొదలు పెడదాం. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో టీడీపీ 7 స్థానాలని కైవసం చేసుకోబోతుంది. వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఇచ్చాపురంలో బెందాళం అశోక్, పలాసలో గౌతు శిరీష, టెక్కలిలో కింజారాపు అచ్చెన్నాయుడు, పాతపట్నంలో మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో గొండు శంకర్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఆముదాల వలసలో కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. రాజాంలో కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. పాలకొండలో విశ్వసరాయి కళావతి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం. ఇక విజయనగరం జిల్లాలో ఏం జరుగుతుందో చూద్దాం. విజయనగరంలో ఉన్న 9 స్థానాల్లో 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది. వైసీపీ 4 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. జనసేన పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ చూస్తే కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి వైసీపీ కైవసం చేసుకోబోతుంది. కురుపాంలో పాముల పుష్ప శ్రీవాణి, పార్వతీపురంలో అలజంగి జోగారావు, సాలూరులో పీడిక రాజన్న దొర, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ విజయం సాధించబోతున్నారు వైసీపీ తరఫున. ఇక బొబ్బిలి స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోబోతుంది. గజపతి నగరం స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుంది. కొండపల్లి శ్రీనివాస్ విజయం సాధించబోతున్నారు. నెల్లిమర్లలో లోకం మాధవి జనసేన పార్టీకి విజయం అందజేయబోతున్నారు. ఇక విజయనగరంలో అదితి గజపతిరాజు, ఎస్కోటలో కోళ్ల లలిత కుమారి విజయం సాధించబోవటం మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. విజయనగరం విషయంలో విజయనగరంలో బొత్స సత్యనారాయణ స్వల్ప ఆధిక్యతతో ఉన్నారు. చాలా తీవ్రమైన పోటీని తెలుగుదేశం అభ్యర్థి నుంచి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో 1.3% మాత్రమే బొత్సాకి సమీప తెలుగుదేశం ప్రత్యర్థికి మధ్య కనిపించింది. కాబట్టి బొత్స గెలుపు కాస్త ప్రమాదంలో ఉన్నట్టే కనిపిస్తుంది. విజయనగరం జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లాకి మనం వెళ్దాం. విశాఖ జిల్లా. విశాఖ జిల్లాలో ఉన్న 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించబోతుంది. వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన 4 స్థానాల్లోనూ, బీజేపీ 1 స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నాయి. భీమిలిలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. విశాఖ ఈస్ట్లో వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్ జనసేనకు విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ నార్త్లో విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ వెస్ట్లో గణబాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. చోడవరంలో కేఎస్ఎన్ రాజు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక విశాఖ జిల్లాలో మిగతా స్థానాల విషయానికి వస్తే మాడుగల్లో ఈర్లే అనురాధ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అరకులో రేగం మత్స్యలింగం వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ తరఫున విజయాన్ని అందుకోబోతున్నారు. పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేనకు విజయాన్ని అందజేయబోతున్నారు. యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ జనసేన తరఫున గెలవబోతున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. నర్సీపట్నంలో అయ్యన పాత్రుడు విజయాన్ని సాధించబోతున్నారు. ఇది ప్రధానంగా విశాఖ జిల్లాలో ఉన్న 15 సీట్ల ముఖ చిత్రం. విశాఖ జిల్లా తర్వాత తూర్పుగోదావరిలో ఉన్న 19 స్థానాలు చాలా కీలకమైనవి ఆంధ్రప్రదేశ్ ఫలితాల విషయంలో. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫలితం కూడా తూర్పుగోదావరి ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. తూర్పుగోదావరిలో ఉన్న 19 స్థానాల్లో తెలుగుదేశం 10 స్థానాల్లో, తెలుగుదేశం మిత్రపక్షం జనసేన 5 స్థానాల్లో, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తున్నాయి. తునిలో దాడిశెట్టి రాజా వైసీపీ తరఫున, ప్రతిపాడులో పరుపుల సత్యప్రభ తెలుగుదేశం తరఫున, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత జనసేనకు విజయం అందజేస్తున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన జెండా ఎగరవేస్తున్నారు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశాన్ని గెలిపిస్తున్నారు. అనపర్తిలో సత్తి సూర్యనారాయణ వైసీపీని గెలిపిస్తున్నారు. ఇతర అభ్యర్థులు తూర్పుగోదావరిలో విజేతల విషయాన్ని ఒకసారి చూస్తే కాకినాడ సిటీలో కొండబాబు తెలుగుదేశానికి విజయం అందిస్తున్నారు. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. ముమ్మిడివరంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. అమలాపురంలో ఆనందరావు తెలుగుదేశాన్ని
విజయం వైపుకి నడిపిస్తున్నారు. రాజోల్లో దేవవరప్రసాద్ జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. గిడ్డి సత్యనారాయణ పి గన్నవరంలో జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. కొత్తపేటలో బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి విజయాన్ని అందుకుంటున్నారు. వైసీపీ పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఇది తూర్పు గోదావరి జిల్లా ముఖ చిత్రం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం 7 నియోజకవర్గాల్లో, జనసేన పక్షం తెలుగుదేశం మిత్రపక్షం 4 నియోజకవర్గాల్లో, వైసీపీ 4 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తున్నాయి. కొవ్వూరులో తెలుగుదేశం తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధిస్తున్నారు. నిడదవల్లో కందుల దుర్గేష్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఆచంటలో పితాని సత్యనారాయణ తెలుగుదేశం జెండా ఎగరవేస్తే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తున్నారు. ఇక నరసాపురంలో జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ గెలుస్తున్నారు. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. తాడేపల్లిగూడెంలో పొలిశెట్టి శ్రీనివాస్ జనసేనను గెలిపిస్తుంటే ఉంగుటూరులో పుప్పాల వాసుబాబు వైసీపీని గెలిపిస్తున్నారు. దెందులూరులో అబ్బయ్య చౌదరి వైసీపీని గెలిపిస్తున్నారు. ఏలూరులో బడేటి చంటి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పోలవరంలో తెల్లం రాజ్య లక్ష్మి వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఇక చింతలపూడిలో కంభం విజయరాజు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ముఖ చిత్రం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీ 7, జనసేన 4, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లా కృష్ణా జిల్లా వైపుకి మనం చూద్దాం. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ స్థానాల్లో మనం చూస్తే టీడీపీ 8 స్థానాల్లోనూ, వైసీపీ 6 స్థానాల్లోనూ, జనసేన 1 స్థానంలోనూ, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలోనూ విజయం సాధించబోతున్నట్టు మనకి పోస్ట్ పోల్ స్టడీలో తెలుస్తుంది. తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. నూజివీడులో మేకా వెంకట అప్పారావు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. గుడివాడలో వెనిగండ్ల రాము తెలుగుదేశం తరఫున గెలవబోతున్నారు. కైకలూరులో కామినేని శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఉప్పల రాము పెడనలో వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర టీడీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన పక్షం తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఇతర అభ్యర్థుల విషయానికి వస్తే పామరులో కైలా అనిల్ కుమార్ వైసీపీ తరఫున విజేతగా నిలుస్తుంటే పెనమలూరులో బోడే ప్రసాద్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. విజయవాడ ఈస్ట్లో గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం తరఫున విజేతగా నిలుస్తున్నారు. నందిగామలో జగన్మోహన్ రావు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేటలో తెలుగుదేశం నుంచి విజేతగా నిలుస్తున్నారు. ఇది కృష్ణా జిల్లా 16 స్థానాల ముఖ చిత్రం. తెలుగుదేశం పార్టీ 8, జనసేన పార్టీ 1, భారతీయ జనతా పార్టీ 1, మొత్తం కూటమి 10 స్థానాల్లో విజయం సాధిస్తుంటే వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం అవడం మనకు కనిపిస్తుంది. కృష్ణా జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లా గుంటూరు జిల్లా పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 17 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ పెదకూరపాటులో భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ తరఫున, తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున, మంగళగిరిలో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరఫున, పొన్నూరులో ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ తరఫున, వేమూరు నక్క ఆనందబాబు తెలుగుదేశం పార్టీ తరఫున, రేపల్లి అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతలుగా నిలుస్తున్నారు. తెనాలిలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుస్తున్నారు. బాపట్లలో వేగేసిన నరేంద్ర తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ప్రతిపాడులో బూర్ల రామాంజనేయులు విజయం సాధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. గుంటూరు వెస్ట్లో గల్లా మాధవి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని